సార్ మన ప్రీవియస్ ఎపిసోడ్‌లో మీరు మీకొచ్చిన క్లయింట్స్ గురించి ఒక 2 మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అయితే మీ దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళలో మీరేమైనా ఇబ్బందులు పడ్డారా ఎవరైనా క్లయింట్స్ వల్ల? ఈ క్వెషన్ మీరు కరెక్ట్ అడిగారు. కరెక్ట్ సిట్యుయేషన్‌లో. అంటే నేను ఈ ఎపిసోడ్ ద్వారా అందరికీ చెప్పాలనుకుంటున్నా. అది ఏంటంటే మనకెట్లయితే ఫీడ్‌బ్యాక్స్ అనేది పాజిటివ్ వస్తది, నెగెటివ్ వస్తది. కొంతమంది ఇష్టంతోని చెప్తున్న వాళ్ళుంటారు. కొంతమంది కావాలని నెగెటివ్ కూడా వస్తుంటది. కానీ నేను దీని ద్వారా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్ బేసికలీ ఇష్యూ అనేది మనం కరోనా తర్వాత చాలా మందిలో నేను ఫేస్ చేస్తున్నాను. అయితే మీకు ఎలాగైతే మనకి హిస్టరీ దాంట్లో మీరు ఏసీ అండ్ బీసీ అంటారు కదా, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు కదా మనం తీసుకునే సమయం. ఇప్పుడు మీరు గమనించేది అంది ఏంటంటే ఏసీ అండ్ బీసీ అంటే ఆఫ్టర్ కరోనా అండ్ బిఫోర్ కరోనా అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే చాలా మంది కరోనా టైంలో ఇంట్లో ఉండడం వల్ల చాలా మంది ఎన్నో ఫీల్డ్స్లో పోవడం, స్టడీ చేయడం అనేది జరిగింది. అయితే అలాగనే న్యూమరాలజీలో కూడా చాలా మంది స్టడీ చేస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళు ఒక 2 days 3 days లేకపోతే మా అంటే 1 month స్టడీ చేయగానే దాన్ని రిసర్చ్ అంటున్నారు. ఓకే. అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక 2 days 3 days వెబ్ పేజెస్లను చూసి లేకపోతే దాంట్లో ఉన్నది కరెక్టా తప్ప అనేది తెలియకుండా, లేదా మనం ఒక 2 months చేస్తే దాన్ని రిసర్చ్ అన్నారండి, దాన్ని సెర్చ్ అంటారు అనమాట. రిసర్చ్ అంటే సంవత్సరాల తరబడి చేసేదాన్ని రిసర్చ్ అంటారు. దానివల్ల ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ మీరు గమనిస్తే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి సార్ వాళ్ళ మన్మరాల్ పేరు క్లీంకారా అని పేరు పెట్టారు. క్లీంకారా ఎందుకు పేరు పెట్టారంటే ఇప్పుడు వాళ్ళు ఒక మన దేవుణ్ణి మంత్రాల నుంచి తీసుకొని బీజాక్షరాలు తీసుకొని పెట్టడం జరిగింది. దాని మీద మనది ఒక ఎపిసోడ్ కూడా ఉంది. ఆ నేమ్ ఎలా ఉంది, వైబ్రేషన్స్ ఎలా ఉంది. ఆ తర్వాత ట్రెండ్ అనేది మారిపోయి ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళ మమ్మీ సో కాల్డ్ ఓవర్ కేరింగ్ తో పేర్లు అన్నీ నేను కొత్తగా పెట్టమని అంటాను. కావాలంటే కొత్తగా పెట్టండి, లేదా ట్రెండింగ్ గా పెట్టండి. కానీ చాలా మంది వింతగా పేరు పెడుతున్నారు అనమాట. అంటే అది ఒక మంత్రం లాగా ఉంది కాబట్టి మా పిల్లల పేర్లు కూడా ఇలా ఉండాలి. ఎంత మంచి పేర్లు ఇచ్చినా కూడా, ట్రెండింగ్ ఉన్న పేర్లు ఇచ్చినా, లేదా ఫ్యూచర్లో వచ్చే పేర్లు ఇచ్చినా కూడా తీసుకుంటలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది నాకు చాలా ఫ్యూచర్లో నేను కూడా పేర్లు ఇవ్వడం, ఐఎమ్ ఓన్లీ వన్ న్యూమరాలజిస్ట్ హూ గివ్స్ నేమ్స్ అన్నమాట. నాకు చిన్న పిల్లలకి పేర్లు పెట్టడం ఇష్టం. పెద్దవాళ్ళకి నేమ్లు రాయండి, ఇన్నిసార్లు రాయండి, అన్నిసార్లు రాయండి అనుకంటే చిన్నపిల్లలకి మీరు ఒక మంచి పేరు పెట్టిరనుకోండి, మీరు లైఫ్ లాంగ్ మళ్ళా ఏ న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యే అవసరమే లేదు. అంత మంచి అద్భుతమైన సైన్స్ న్యూమరాలజీ. మంచి మంచి పేర్లు ఇస్తే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక పేరు ఫిక్స్ అయిపోతున్నారు, ఆ పేర్లు తీసుకొచ్చి నేమ్ని ఫిట్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల నేమ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. మాకు ఇదే నేమ్ కావాలండి, మీరు కావాలంటే దీంట్లో ఎన్ని ఏలు పెట్టండి, బీలు పెట్టండి, మాకు ఇదే పేరు పెట్టండి. నేనేమంటున్నా అంటే దయచేసి ఇలా చెయ్యకండి. చేసి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్స్లో మీకు ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. గూగుల్ అనేది మీ పేరుని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ పడితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుందంటే పేరెంట్స్ కొంతమంది అర్థం చేసుకుంటలేరు. ఏమవుతుందంటే ఇప్పుడు కాలంలో మీరెవరు అంటే నేను పలానైన కొడుకుని, పలానైన కూతురు అనే జనరేషన్ పోయింది. మీరు ఇప్పుడు ఎవరు అంటే మీ ఆధార్ కార్డులో ఎవరో మీరు అదే, మీ పాన్ కార్డులో ఏముందో మీరు అదే, లేదా పాస్పోర్ట్లో ఏముందో అదే. కాబట్టి దయచేసి వెరైటీ నేమ్స్ పెట్టడం బంద్ చేయండి. మీరు ఇచ్చిన నేమ్ని మిక్స్ చేసి పెట్టడం అంటే అలా పెట్టడం వల్ల డబుల్ ఏలు, డబుల్ బీలు పెట్టడం నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది. నా మీద మీరు టెంపరీ గెయిన్ అవుతున్నారు, కానీ ఫ్యూచర్ అంతా మీ పిల్లలు పర్మనెంట్ పెయిన్లో ఉంటారు. ఆ స్పెల్లింగ్ ఎర్రర్స్ వచ్చింది అనుకోండి, వాళ్ళ పాస్పోర్ట్స్ రిజెక్ట్ అయిపోతుంది, ఆధార్ కార్డ్స్ రిజెక్ట్ అయిపోతుంది, పాన్ కార్డు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సర్టిఫికెట్స్లో అలా ప్రాబ్లం వస్తాయి. అసలు నేమ్లో నిజంగా అంత వైబ్రేషన్ ఉందంటారా సార్? తప్పకుండా ఉంది. ఎందుకంటే వాట్ ఆర్ యూ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద నేమ్. అంటే మీ పేరు పిలవడం వల్ల మీరు పలికినప్పుడు దాని ఇంప్రెషన్ వస్తుందా లేదా? మీరు నమ్మరు. ఎలాంటి పేర్లు అడుగుతున్నారంటే నేను మంచి మంచి పేర్లు ఇస్తే
ఆ పేర్లన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అది క్లీన్ కారా అని పేరుంటే వీళ్ళ పిల్లల పేర్లు ఎలా అడుగుతున్నారంటే కైరా, మైరా, టైరా, ఇవి పేర్లు. ఆ పేర్లు ఇయ్యాలన్నా నాకే ఎలాగని అనిపిస్తుంది. అంటే మీరు పేర్లు పెట్టండి, కొత్తగా పెట్టండి, కానీ వింతగా చెత్తగా అంటే ఆ వర్డ్ యూజ్ చేయొద్దు, కానీ చెత్తగా పెట్టకండి. ఏంటంటే కనీసం మా పాప పేరు పిలవాలన్నా లేకపోతే బాబు పేరు అంటే చాలా సార్ మాకు తెలుసు సార్, ఈ మెథడ్ తెలుసు సార్, ఆ మెథడ్ తెలుసు. నేనేమంటా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్, కన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్. మీకు నాలెడ్జ్ లేకపోయినా పర్వాలా, లేదా ఫుల్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలే, కానీ హాఫ్ నాలెడ్జ్ ఉండకండి. నేనేమన్నా నా అడ్వైస్ ఒకటి, మీ దగ్గర మంచి పేర్లు ఉంటే అది పంపించండి, నేను అది అడ్జస్ట్ చేసేస్తాను. కానీ అడ్జస్ట్ అయితేనే చేయగలుగుతా, అడ్జస్ట్ కాలేదంటే నేను చేయలేను. కానీ ఒకటే నేమ్ పట్టుకొని అదే నేమ్ పెట్టాలి, చాలా అది పెట్టేటప్పుడే నాకు ఆ నేమ్ ఇచ్చేటప్పుడు నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ నేనేం చేయలేకపోతున్నాను. కానీ ఈ ఎపిసోడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే దయచేసి నేమ్స్ అనేది మంచి నేమ్స్ పెట్టండి, మంచి స్పెల్లింగ్ ఉన్న నేమ్ పెట్టండి. ఒకటే నేమ్ పట్టుకొచ్చి దాన్ని అడ్జస్ట్ చేయమంటే అది ఇట్స్ నాట్ గుడ్, అది చేసే ప్రాబ్లమ్స్ అవుతుంది. నాకైతే ఏం కాదండి, నాకు నా ఫీజు అనేది వచ్చేస్తుంది. కానీ మీ పిల్లల ఫ్యూచర్లో నాకు ఎందుకు ఇలా పెట్టినో నాకు ప్రాబ్లం అవుతుంది అంటే మీకు అప్పుడు నేను చెప్పింది మీకు తెలుస్తుంది. ఓకే, ఒక న్యూమరాలజిస్ట్ గా లైక్ క్లయింట్స్ నుంచి ఎన్ని రకాల బాధలు పడతారు అనేది మాకు అర్థమయ్యేలా చెప్పారు. సో యా, యు ఆర్ రైట్. పేరు పలకడం వెనుక చాలా ఉంటుంది. మన పెద్దలు కూడా మంచి పేరు పెట్టాలి అని అంటూ ఉంటారు. అండ్ చాలా మంది కూడా నిక్ నేమ్స్ ఆపిస్తారు. నిక్ నేమ్ కాదు, పెట్టిన పేరు ఎందుకు పెడతారు, ఆ పేరులో ఏదో వైబ్రేషన్ ఉంటుంది, అది చుట్టూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి పెడతారు అని అంటారు. సో యూఆర్ 100% రైట్. సో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్.